హలో అండి, వెల్కమ్ టు అన్వీస్. సో మనకి ఈ రోజు ఫస్ట్ ప్రోమోలో చూపించిన ప్రేరణ నబీల్ గొడవ గురించి, ప్రేరణ అవినాష్ గొడవ గురించి, దీని గురించి మాట్లాడదాం. ఇప్పుడే లైవ్ లో ఇప్పుడే ఆ టాస్క్ అయింది. దాని గురించి డీటెయిల్డ్ గా డిస్కషన్ చేద్దాం. ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు, ప్రేరణ తీసుకున్న డెసిషన్ కరెక్టా రాంగా, ప్రేరణ కంప్లీట్ గా బయాస్డ్ గా ఆడిందా? సో దీని గురించి మాట్లాడదాం. సో దానికన్నా ముందు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అస్సలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ప్లీజ్. అలాగే వీడియో అంతా అయిపోయిన తర్వాత ఛానల్ సబ్స్క్రైబ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోకండి. నేను అక్కడ మాట్లాడతా. సో అయితే ఏంటండి, ఇక్కడ నిన్న ప్రేరణది ఓట్ థ్యాంక్స్ అపీల్ అయిపోయింది కదా. దాని తర్వాత నెక్స్ట్ సెకండ్ వాళ్ళకి ఛాన్స్ కోసం పెట్టిన టాస్క్ మాట ఇది. సో ఇందులో ఈ టాస్క్ ఏంటంటే, మనకి ప్రోమోలో చూపించారు కదా, అదే రోప్స్ అన్ని కూడా ఒక్కొక్క ఎన్ని 7 కదా, 7 కలర్ రోప్స్ ఉంటాయి. 7 కలర్ రోప్స్ ఒకదానికొకటి నాట్స్ కట్టేసి ఉన్నాయి. సో వీళ్ళు ఏంటంటే ఒకవైపు ఉన్న సింగిల్ ఎడ్జ్ లోంచి వీళ్ళ నడుముకి రోప్ కట్టుకొని, సో దీన్ని ఏంటంటే చిక్కుముళ్ళు ఉంటాయి కదా, చిక్కుముళ్ళు అంటే వీళ్ళ రోప్ పట్టుకోవద్దు, వీళ్ళ రోప్ నడుముది హుక్కు ఇప్పొద్దు. సో రెండూ చెయ్యకుండా పక్క వాళ్ళ కలర్ తాడు పట్టుకొని వీళ్ళు ఇలా తీసేసి అలా అప్పుడు మళ్ళీ విడిపోతుంది కదా. సో అలా ఎక్కడెక్కడ ఉన్నాయో చూడాలి తప్ప వీళ్ళు తాడు పట్టుకొని చెయ్యొద్దు. సో అలా ముందుకు వచ్చేసింది. అయితే లాస్ట్కి వచ్చేసాక అక్కడ లాస్ట్ ఇంకోటి నాటు కట్టారు కదా, ఆ నాటు చేతితో ఇప్పేసి ఆ రూపం తీసుకొని వెళ్ళి ఎదురుగానున్న చిన్న పోల్స్ లా ఉన్నాయి. సో ఆ పోల్స్ కి చుట్టేయాలి, రోల్ చేసేయాలన్నమాట. సో ఇది ఎవరు ఫస్ట్ చేస్తే వాళ్ళకి ఈ టాస్క్ లో గెలిచినట్టు. సో ఇది కదా, క్లియర్ గా ఉంది కదా. అయితే దీంట్లోనేమో అందరూ ఎవరి తాళ్ళు పట్టుకున్నారు, ఎవరి తాళ్ళు చేసుకున్నారు. సో అందులో ఫస్ట్ అయితే ఇంచుమించు ఫస్ట్ నబీల్ అండ్ రోహిణి కూడా నబీల్తో ఈక్వల్ గానే వచ్చింది. సో జస్ట్ చిన్న నాట్ దగ్గర ఎక్కడో రోహిణిది లేట్ అయింది. నబీల్ అంటే నాట్ ఇప్పేశాడు. సో దాన్ని తీసుకొని వెళ్ళి దానికి చుట్టేశాడు. ఓకే, తర్వాత నబీల్ తర్వాత నబీల్ చుడుతున్నప్పుడే నబీల్ వెంటనే రోహిణి కూడా వచ్చింది. నబీల్ రోహిణి కూడా చుట్టేస్తున్నారు. మూడో ప్లేస్ లో గౌతమ్ వచ్చాడు. గౌతమ్ కూడా చుడుతున్నప్పుడు సరిగ్గా చుట్టట్లేదు, అలా కాదు ప్రాపర్ గా చుట్టాలి అని చెప్తూనే ఉన్నాడు. బట్ ఈవెన్ దో వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చుట్టేసిన తర్వాత ఫోర్త్ ప్లేస్ లోని ఫోర్త్ కి ఐ థింక్ ప్రేరణ వచ్చింది. ఫోర్త్ ప్రేరణ వచ్చినప్పుడు ప్రేరణ ప్రాపర్ గా చుట్టేసిన తర్వాత ఫిఫ్త్ ప్లేస్ లోకి నిఖిల్ వచ్చాడు. నిఖిల్ వచ్చి ఏం చేశాడు, తండ్రి రెడ్ కలర్ రోపు దాన్ని తీసుకొని వచ్చి ఎల్లో కలర్ పోల్ కి చుట్టేశాడు. తర్వాత ఎవరో చెప్పలేదు, తనంతటి తనే చూసుకున్నాడు. హర్రే అని చెప్పేసి మళ్ళీ అప్పటికే బెల్ కొట్టేసి మళ్ళీ వచ్చి నేను ఒకదానికి కట్టేశానని చెప్పేసి మళ్ళీ కట్టాడు. సో ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే ఎవరు ఫస్ట్ వచ్చారు అంటే నబీల్ ఫస్ట్ వచ్చి చుట్టేశాడు కదా. సో ఎవరైతే ఫస్ట్ వచ్చి చుట్టేస్తారో వాళ్ళే ఆ టాస్క్ కి సంచాలక్ మాట. సో అక్కడ చుట్టేసి సంచాలక్. ఓకేనా, ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నిఖిల్ వచ్చి ఒకసారి తప్పైపోయింది కదా, మళ్ళీ వచ్చి సారీ తప్పైపోయిందని చెప్పి తన రెడ్ పోల్ కి రెడ్ రోప్ ని కట్టేశాడు. సో ఇది ఇక్కడ. అయితే సిక్స్త్ ప్లేస్ లోని విష్ణుప్రియ వచ్చింది మాట. అక్కడ విష్ణుప్రియ తన రోపు తను కట్టుకుంది. అవినాష్ ది చాలా లేట్ అయిపోయింది, చాలా లేట్ అయిపోయింది. అవినాష్ ఎందుకు లేట్ అయిందంటే, వీళ్ళు ఇప్పుడే మన నడుము కట్టుకుంటాం కదా, నడుము కట్టుకున్నప్పుడు వీళ్ళు ఇలా ఆ రూపులోంచో లేకపోతే ఎక్కడ అంటాగ్ అవుతుందో అది చూసుకొని అక్కడి నుంచి ఇలా తిప్పుకుంటూ వచ్చుకుంటూ చేసినప్పుడు విడిపోయిన ప్రతిసారి కూడా దాన్ని ఒక పద్ధతి ప్రకారం పట్టుకొని, అంటే ముళ్ళు పడకుండా, అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అందుకే చెప్తున్నాను, ముళ్ళు పడకుండా పట్టుకొని బయటకు వచ్చేసిన తర్వాత ఆ చివర రాడ్డుకున్న రోపును కూడా తీసేసి వచ్చేసి ఆ ముందున్న పోల్కి చుట్టేశారు. సో ఇది అవినాష్ ఏం చేశాడు, వీళ్ళందరిలా చేయకుండా ఎక్కడుంటే అక్కడ చుట్టుకుంటూ ఇలా చేయడం వల్ల తను ఏంటంటే చాలా చిక్కుముళ్ళు పడిపోయాయి. విష్ణుప్రియ వచ్చే వరకు కూడా తన చిక్కుముళ్ళు ఇప్పడానికి కూడా అవ్వలేదు, అంతా చిక్కుముళ్ళు పడిపోయాయి. అంటే విష్ణుప్రియది అవినాష్ది కూడా కలిసిపోయినప్పుడు మళ్ళీ విష్ణుప్రియ వచ్చి దూరి చేసే వరకు కూడా వేరే వైపు నుంచి కూడా తీయడానికి అవ్వలేదు, అంతా చిక్కుముళ్ళు పడిపోయాయి. ఇంకా ఆ తర్వాత కూడా విష్ణుప్రియ వచ్చి కట్టేసింది, అయిపోయింది. అప్పుడు అవినాష్ ఏం చేశాడు, వచ్చి తీసాడు నాకు రావట్లేదు అని చెప్పేసి నడుంది తీసేసి ఆ బాక్స్ నుంచి అంటే ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసి ఆ పక్క బయట సోఫాలో ఉంది కదా, సోఫాలో కూర్చుండిపోయాడు, వాటర్ తాగాడు, వాటర్ బాటిల్ పెట్టేశాడు, అన్ని చేశాడు. అప్పటికి చాలాసేపు అయింది, వీళ్ళ టాస్క్లన్నీ అయిపోయి. కాకపోతే బెల్ కొట్టలే, అంటే బజర్ మోగలేదు. సో మళ్ళీ రోహిణి వాళ్ళు వెళ్ళి లేదు నిఖిల్ ఒక తప్పు చేశాడు, నీకు 6th ప్లేస్ వస్తుందేమో అని చెప్పేసరికి మళ్ళీ అక్కడి నుంచి లోపలికి వచ్చాడు. బజర్ మోగలేదు కాబట్టి మళ్ళీ లోపలికి వచ్చి మళ్ళీ నడుము కట్టుకొని, అరే చిక్కుముళ్ళు చాలా ఉన్నాయిరా అంటే మళ్ళీ ఇప్పాయి. మళ్ళీ అప్పటికే
అప్పటికే అంతకు ముందు ఏమైంది, నడుము ఒకసారి ఇప్పేశాడు, చిక్కుముళ్ళు ఇప్పట్లేదని చెప్పేసి ఇప్పేసి చిక్కుముళ్ళు తీసేసి మళ్ళీ నడుము పెట్టుకున్నాడు, మళ్ళీ ఇప్పలేదని చెప్పి మళ్ళీ తీశాడు. సో ఇక్కడ ఏంటి, నడుముకున్న దాన్ని తీసేసి చిక్కుముళ్ళు ఇప్పకూడదు, అది రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవినాష్ చేసిన తప్పది. మీకు అర్థమైందా? ఇప్పుడు అక్కడి నుంచి వస్తున్నప్పుడు నడుము కట్టుకుని ఉంటాం కదా, సో ఒక్క కలర్ నుంచి ఇంకో కలర్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాం కదా. అలాంటప్పుడు అవినాష్కి ఏమైంది, చేత్తో పట్టుకోకుండా ఉండడం వల్ల చిక్కుముళ్ళు ఎక్కువ పడిపోయాయి. సో దాన్ని అంటే చేయడానికి తనకు అవ్వట్లేదు, నడుముది ఉంది అక్కడ చిక్కుముళ్ళు పడిపోయి అంటే చేయడానికి అవ్వట్లేదు. అక్కడికి రోహిణి వచ్చి చెప్పింది, అరే అలా కాదు, మేము కూడా ఒకసారి నాకు లూజ్ అయిపోయింది, ఊడిపోయింది, సో మేము లూజ్ అయిపోయి ఊడిపోయినప్పుడు పెట్టుకున్నాం కాబట్టి నువ్వు ఒకసారి తీసి పెట్టుకో అని రోహిణియే చెప్పింది. సో రోహిణి చెప్పేసరికి సరే అని చెప్పి తీసేసి మళ్ళీ ముందుకొచ్చి మళ్ళీ ట్రై చేశాడు. మళ్ళీ ఇక్కడే చేస్తున్నారు సరే, ఎక్కడ చేస్తున్నారు సార్, అవ్వట్లేదన్న సరే, అవ్వట్లేదు, చాలాసేపు చూసి అవ్వట్లేదు, అప్పుడు వెళ్ళిపోయాడు అనమాట. సో అప్పటికి ఇప్పేశాడు, నడుంది తీశాడు, మళ్ళీ పెట్టాడు, తీశాడు, పెట్టాడు, అలా 2-3 సార్లు ఎన్నిసార్లు చేశాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు. ఎప్పుడైతే రోహిణి అలా చెప్పింది, వచ్చినప్పుడు మళ్ళీ చాలాసేపు ట్రై చేశాక అప్పటికి అన్ని అంటే అయిపోతే తనది తీసుకొచ్చి, తనది రెడ్ పోల్ అనమాట, తన రెడ్ పోల్కి తను కట్టేశాడు. సో ఇక్కడికి టాస్క్ అయిపోయింది కదా. అయితే బిగ్ బాస్ అడిగారు ఎవరు ఫస్ట్ వచ్చారు, నబీల్ అని. నబీల్ సంచాలక్ అని చెప్పాను కదా. సో నబీల్ అన్నాడు, నేను ఫస్ట్ ట్రై చేశాను, సో కాబట్టి నేను ఫస్ట్, నా తర్వాత రోహిణి వచ్చింది, ఆ తర్వాత గౌతమ్ వచ్చాడు, ఆ తర్వాత ప్రేరణ వచ్చింది, 4. 5వది నిఖిల్ వచ్చాడు. బట్ నిఖిల్ వచ్చాడు కానీ నిఖిల్ ఏం చేశాడు అని చెప్పేసి ఇక్కడ నబీల్ కూడా నిఖిల్ ని అవుట్ ఆఫ్ టాస్క్ అని చెప్పలేదు. ఒకసారి బజర్ మోగిస్తుంది, రెండోసారి చెయ్యకూడదు కదా పని, చేసేసరి నబీల్ ఏమనలే, ఇక్కడ కట్టకుండా నిఖిల్ ఇలా తప్పు చేశాడు కాబట్టి నిఖిల్ ని 6th ప్లేస్ లో పెట్టి విష్ణుప్రియ 6th ప్లేస్ లో విష్ణుప్రియని 5th ప్లేస్ లో పెడుతున్నాను, అలాగే 7th ప్లేస్ అవినాష్ వచ్చాడు అని చెప్పేసి క్లారిటీ ఇచ్చేశారు. ఇచ్చేస్తే అక్కడి నుంచి ప్రేరణ ఒక పాయింట్ తీసుకొచ్చింది అనమాట. ఎలా అవుతుంది, మీరెవ్వరు కూడా నబీల్ నువ్వు ఫస్ట్ ప్లేస్ ఎలా చెప్పుకుంటావు, నువ్వెవరు రోల్ చేయాలి అంటే ప్రాపర్ గా రోల్ చేయాలి కదా అని. ప్రేరణ నిజంగా చాలా ప్రాపర్ గా రోల్ చేసింది, చాలా చక్కగా రోల్ చేసింది. అలా ఎవ్వరూ రోల్ చేయలేదు. ప్రాపర్ గా రోల్ చేయడం కదా కావాలి, ప్రాపర్ గా రోల్ చేయడం కదా కావాలి అని చెప్పేసి ప్రేరణ చాలాసేపు ఆర్గ్యుమెంట్ చేసింది. నబీల్ ఒప్పుకోడే, దాని గురించి నబీల్కి ప్రేరణకి గొడవ. నీవు ఫస్ట్ వచ్చావు కాబట్టి నువ్వు ఇలా అది నీవు ఫస్ట్ రావాలని చెప్పేసి నాది లాగేస్తున్నావు, నాది గుంజేస్తున్నావు అని చెప్పి చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాడు నబీల్. అక్కడ చాలా మూర్ఖంగా బిహేవ్ చేశాడు అక్కడ. సో అక్కడ అప్పుడు మళ్ళీ ఏమైంది, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చారన్నమాట. ఎవరు సరిగ్గా రోప్ చుట్టారు వాళ్ళ పేర్లు చెప్పండి అంటే, సరిగ్గా ఎవరు రోప్ చుట్టారంటే మళ్ళీ వీళ్ళందరూ డిస్కషన్ చేసుకొని అలా అయితే నబీలే చుట్టారు. సో నబీలే ఫస్ట్ అని చెప్పి మళ్ళీ అనౌన్స్ చేస్తారు. నబీలే ఫస్ట్ అని చెప్పి అనౌన్స్ చేసేసరికి ప్రేరణ డల్ అయిపోయింది. ఏంటది, నేను ఎంత కష్టపడి ఆడానో చేశాను అని. అయితే వీళ్ళ పాయింట్ ఏంటంటే, నువ్వు కష్టపడి ఆడావు ఓకే, నువ్వు మధ్యలో ఉన్నావు కదా, నీకు ఫస్ట్కి వచ్చినా సరే నీకు ఆల్రెడీ ఓట్ అప్పీల్ అయిపోయింది కదా, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తున్నా. ఆల్రెడీ ఓట్ అప్పీల్ అయిపోయింది కదా, నువ్వు ఎందుకు ఫస్టే రావాలని ట్రై చేస్తున్నావు? సో ఎవరైనా వస్తే నువ్వు అవుట్ ఆఫ్ ది గేమ్ అవ్వట్లేదు, నువ్వు గేమ్లోనే ఉంటావు, నువ్వు మళ్ళీ ట్రై చేయొచ్చు కదా అని చెప్పేసి వీళ్ళు ఓట్ అప్పీల్ మళ్ళీ కూడా రిక్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫస్ట్ వచ్చింది అనుకోండి మళ్ళీ రిక్వెస్ట్ చేసుకొని తను పెట్టుకోవచ్చు. బట్ తను ఏమంటదంటే, నేను ఈ గేమ్ గురించి కాదు, ఇక్కడ ఉన్న దాని గురించి కాదు, ఇందులో ఫస్ట్ వస్తే ఏమో మేబీ నేను విన్నర్ అవ్వే ఛాన్సెస్ పెరుగుతాయి కదా నాకు. సో బిగ్ బాస్ నన్ను పొగుడుతారు, నేను ఈ టాస్క్ లో కూడా ఫస్ట్ వచ్చానని ఫీలింగ్ అది వస్తుంది, ఇంత చేసినప్పుడు మీరు ఎందుకు అని చెప్పేసి తన పాయింట్ ఆఫ్ వ్యూ దాన్ని ఆర్గ్యుమెంట్ చేస్తుంది అనమాట. కానీ హౌస్ అంతా కూడా ప్రేరణకి ఎందుకు నువ్వు అవుట్ ఆఫ్ టాస్క్ అవ్వట్లేదు, దాని గురించి ఎందుకు అంత పెద్ద ఫీల్ అయిపోతున్నావు అన్నట్టుగా మాట్లాడారు. అయితే లాస్ట్ లో బిగ్ బాస్ ఏం చెప్పారంటే, రోల్ చుట్టడం అంటే ఏంటి? సో రోల్ చుట్టడం అంటే ఒక పద్ధతి ప్రకారం చుట్టాలి కదా, అలా పద్ధతి ప్రకారం చుట్టింది ఎవరు అని మళ్ళీ క్లియర్ గా వీళ్ళకి చెప్పారు. సో వీళ్ళకి బిగ్ బాస్ ఎంత కన్ఫ్యూజ్ అయిపోయారంటే, సో మళ్ళీ రోల్ చుట్టింది ఎవరు క్లియర్ గా చెప్పండి అనేసరికి రోల్ క్లియర్ గా చుట్టింది అయితే మాత్రం ప్రేరణయే. సో ప్రేరణ ప్రకారం చూసుకుంటే ఆ విధంగా చూసుకుంటే ప్రేరణ ఫస్ట్ అని చెప్పేశారు అనమాట. ప్రేరణ ఫస్ట్ అని చెప్పేసరికి ప్రేరణకి ఫస్ట్ ఇచ్చేసారు. ప్రేరణ ఈ టాస్క్ లో గెలిచింది. బిగ్ బాస్ ప్రేరణకి కంగ్రాచులేషన్స్ చెప్పారు, అన్ని చెప్పారు. అప్పుడు సరే ప్రేరణ ఇప్పుడు ఎవరు ఫస్ట్ వచ్చారు, ప్రేరణ కదా ఫస్ట్ వచ్చింది అంటే సంచాలకి ఇప్పుడు ప్రేరణ అవుతుంది కదా. ప్రేరణని అడిగారు, సరే ఈ టాస్క్ నుంచి ఎవరిని తీసేస్తున్నావు అది డెసిషన్ చెప్పు అన్నారు. ఇక్కడ వచ్చింది తలకాయ నొప్పి అంతా. సో ఇక్కడ ఏమైంది, అక్కడ ఇందాక అవినాష్ చేసిన తప్పు చెప్పాను కదా, ముందే నడుము నుంచి తీసేసి నాట్స్ ఇప్పడానికి ట్రై చేశాడు, నాట్స్ లూజ్ చేశాడు, మళ్ళీ పెట్టుకున్నాడు, మళ్ళీ కాసేపటికి తీసాడు, పెట్టాడు, చేశాడు. అదొకటి. ఇంకొకటి అవినాష్ చేసిన చెప్పండి, ఆ ఫీల్డ్ అది ఐరన్ బాక్స్ ఉంది కదా అందులోనే ఉండాలి కదా, ఆ ఫీల్డ్ నుంచి బయటకు వచ్చేసి అక్కడ సోఫాలో కూర్చొని పోయాడు. అందరూ ఏమనుకున్నారంటే, మనం చూసే వాళ్ళు కూడా మనకి అలాగే అవుద్ది, క్విట్ చేసేసినట్టు చిరాకు వచ్చేసిందేమో అని. ఎందుకంటే చాలాసేపు అంటాడు, నా వల్ల అవ్వట్లేదు, నాకు రావట్లేదు, ఇదే 10 సార్లు అంటాడు.
సో క్విట్ చేస్తాడేమో అనుకుంటాం, అక్కడికి వెళ్ళి కూర్చుంటాడు. అదే అవినాష్ చేసిన తప్పు. ఇక్కడ నిఖిల్ చేసిన తప్పు ఏంటి, తన రెడ్ రోప్ తీసుకొచ్చి ఎల్లో దాన్ని కట్టేశాడు కదా. మళ్ళీ రియలైజ్ ఎప్పుడయ్యాడు, బెల్ కొట్టాక రియలైజ్ అయ్యాడు. బెల్ కొట్టేసి మళ్ళీ వచ్చి మళ్ళీ తీసేసి మళ్ళీ ఇచ్చేసాడు. అంటే నిఖిల్ది కూడా తప్పు ఉంది. సో ప్రేరణ వీళ్ళందరూ డిస్కషన్ చేసి ఆలోచించి నబీల్ ఎందుకు యాక్సెప్ట్ చేసేసాడు, నబీల్ యాక్సెప్ట్ చేయడం వల్ల ఇప్పుడు నేను డెసిషన్ తీసుకోవట్లేదని నబీల్కి లింక్ పెట్టి, సో ఈ పాతవన్నీ అంటే ఆలోచించి, అంటే తను ఎలా ఆలోచించిందంటే సుడోకో గేమ్ లో కూడా ఎవ్వరం కూడా గేమ్ ఆడాం కానీ అది ఎక్కడ సాల్వ్ అవ్వలేదు కదా, సాల్వ్ అవ్వలేనప్పుడు దాన్ని పక్కన పెట్టేశాం కదా అని చెప్తుంది. కానీ దానికి దీనికి లింక్ లేదు. యాక్చువల్లీ ఏమైంది అయితే ప్రేరణ తీసుకోవాల డెసిషన్ ఎలా ఉండాలి అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ప్రకారము ఇద్దరు తప్పు చేశారు కాబట్టి బిగ్ బాస్ నా దగ్గర ఎటువంటి సొల్యూషన్ లేదు, ఇద్దరు మిస్టేక్స్ చేశారు. అయితే ఫస్ట్ మిస్టేక్ సెకండ్ మిస్టేక్ అని పెట్టకూడదని నేను అనుకుంటున్నా. సో ఇద్దరు మిస్టేక్ చేశారు కాబట్టి ఇద్దరిని అవుట్ ఆఫ్ రేస్ చేసేద్దాం అనుకుంటున్నాను అని చెప్పాల్సింది. ఇంకొకటి లేదు అంటే ఎవరికో ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, ఫస్ట్ ఎవరినొకరినే తీయాలి, నువ్వు ఖచ్చితంగా తీయాలి అంటే నిఖిల్నే తీసేయాలి. ఎందుకంటే నిఖిలే ఫస్ట్ ఏం చేశాడు, టాస్క్ కంప్లీట్ అయిపోయింది అని చెప్పేసి బెల్ కొట్టేశాడు. టాస్క్ కంప్లీట్ అయిపోయిందని బెల్ కొట్టేసినప్పుడు ఏంటి అక్కడితో అయిపోయింది. అంటే తను అక్కడ రాంగ్ చేసేసాడు కదా. రాంగ్ చేసినప్పుడు తన్ని అవుట్ ఆఫ్ టాస్క్ అయిపోతుంది కదా. అంటే అక్కడ అవినాష్ క్వశ్చన్ చేసినప్పుడు ప్రేరణ ఏమంటది, ఒకవేళ తను అలాగే ఉంచేసాడు నువ్వు దేనికి కడతా ఉంటే అదే అవినాష్కి సంబంధం లేదు. అవినాష్ సాల్వ్ చేసుకుని నాట్స్ అన్ని విడిపోయాక తను రూపు పట్టుకొని వస్తాడు, నేను ఏం చేయాలి చెప్పండి అని చెప్పి నిల్చుంటాడు. అప్పుడు ఏం చేస్తారు, ఆబ్వియస్లీ తనని తీసేస్తారు కదా. బట్ ఇక్కడ అవినాష్ కూడా ఏం చేశాడు, నడుముకున్న నాట్ తీసేసి పెడేశాడు కాబట్టి సో అలా చూసుకుంటే ఇద్దరిని కూడా డిస్క్వాలిఫై చేసేసి పక్కన పెట్టేయాలి. నార్మల్గా అయితే అదే చెయ్యాలి. ప్రేరణ అది చేస్తే అప్పుడు బిగ్ బాస్ ఏమని చెప్పేవారేమో. బట్ ప్రేరణ ఏం చేసింది, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అడిగినప్పుడు లాట్ ఆఫ్ డిస్కషన్స్ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంకా ఏం కాదు నిఖిలే తప్పు చేశాడు, ఎందుకంటే అక్కడ బెల్ కొట్టేశాడు కాబట్టి నిఖిల్దే తప్పు సో అని చెప్పేసింది. చెప్పిన తర్వాత అప్పుడు మళ్ళీ నిఖిల్ వచ్చి అలా ఎలా చేస్తావు, బిగ్ బాస్ నీకు ఏ విధంగా తీసుకున్నారు, నువ్వు రోప్ ప్రాపర్ గా చుట్టావని కదా నిన్ను ఫస్ట్ తీసుకున్నారు. సో మరే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో అర్థమైందా మీకు, అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరు రోపు సరిగ్గా కట్టలేదు, ఎవరికన్నా ఎవరు వర్స్ట్ గా కట్టారు వాళ్ళని కదా టాస్క్ లోంచి తీసేయాలి అంటాడు. సో అది ప్రేరణ అంతకుముందు కూడా చెక్ చేస్తుంది యాక్చువల్ చెప్పాలంటే. సో మళ్ళీ ఇప్పుడు వెళ్ళి చెక్ చేస్తుంది అనమాట. చెక్ చేసినప్పుడు ప్రేరణది తన దృష్టిలో ప్రేరణది, గౌతమ్ది, విష్ణుప్రియది, ఇంకా నిఖిల్ది కొంచెం బెటర్ గా ఉన్నాయి. సో అవినాష్ రోహిణి నబీల్ది సరిగ్గా లేవు అని చెప్తుంది అనమాట. సో ఇందులోంచి తీసుకోవాలంటే అప్పుడు నబీల్ ఏమంటాడు, నువ్వు అలా ఎలా తీసుకుంటావు, నువ్వు రోప్స్ ద్వారా తీసుకుంటే మరి తప్పులు చేసిన వాళ్ళని ఎక్కడ పెడతావు, సో తప్పులు చేసిన వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని వీళ్ళెవ్వరికి కూడా హట్ అవ్వకుండా సరైన న్యాయం తీసుకోకపోతే నేను ఒప్పుకొని ఏం న్యాయం తీసుకుంటావు ఆ న్యాయం తీసుకో అంటాడు. సో అప్పుడు మళ్ళీ డిస్కషన్ చేసి మళ్ళీ అవినాష్ ఎక్కడ తప్పు చేశాడు, ఎప్పుడు తప్పు చేశాడు, ఆ ఫీల్డ్ లో ఉన్నప్పుడు తప్పు చేశాడా, అక్కడ తప్పు చేశాడు, ఎక్కడ తప్పు చేశాడు అని అడుగుతుంది. అడిగినప్పుడు సో ఆల్రెడీ కూడా నిఖిల్ తప్పు చేశాడు, నిఖిల్లే అవుట్ ఆఫ్ టాస్క్ అని చెప్పేసింది కదా. మళ్ళీ డిస్కషన్ పెట్టుకొని మళ్ళీ నిఖిల్ చెప్పిన తర్వాత మళ్ళీ ఇంత ఆర్గ్యుమెంట్ డిస్కషన్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ వచ్చి అవినాష్ తప్పు అంటది. సో ఇక్కడ అవినాష్ ఆబ్వియస్లీ అడుగుతాడు, నేను ఒక్కనే తప్పు చేయలేదు కదా, అవతల వాళ్ళు కూడా తప్పు చేశారు కదా సో అంటాడు. అవినాష్ ఇక్కడ ఒక పాయింట్ లైవ్ లో మనకి ఎపిసోడ్ చూపించి నాకు తెలియదు, లైవ్ లో ఒక మాట అంటుంటాడు, నేను తప్పు చేశాను నేను యాక్సెప్ట్ చేశాను కదా, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి. దీన్ని ఒక 4 సార్లు చెప్పాడు, నేను తప్పు చేశాను నేను యాక్సెప్ట్ చేశాను కదా, అవతల వాళ్ళు యాక్సెప్ట్ చేయరండి అంటే నేను మెగా చీఫ్ ను ఇది అని చెప్పేసి నన్ను అలా అంటారేంటంటే అది ఆ మాట ఎవరు అనలేదు, మెగా చీఫ్ అని అనలేదు, సో నువ్వు ఫైనలిస్ట్ అయ్యే ఒకటి నువ్వు పక్కన ఉండాలి ఆ మాట ఎవరు అనలేదు, తనే ఎత్తాడు. ఇంకొకటి ఏంటంటే నిఖిల్ నేను కూడా తప్పు చేశాను అని తను ఒప్పుకున్నాడు, నిఖిల్ కూడా యాక్సెప్ట్ చేశాడు. అయితే ఇద్దరిని కలిపి తీసేసే, లేకపోతే నీ డెసిషన్ నువ్వు తీసుకో, అయితే ఇద్దరిని కలిపి తీసేసే, లేదు అంటే రోప్స్ ఎవరు సరిగ్గా పెట్టలేదు వాళ్ళని తీసేసే. నిఖిల్ చెప్పిన 2 ఆప్షన్స్ ఇచ్చాడు. సో నిఖిల్ చెప్పాడు, కానీ అవినాష్ అలా చెప్పడం బాలేదు. అవినాష్ అలా చెప్పాడు, క్లియర్ గా చెప్పాడు, 3 సార్లు 4 సార్లు గౌతమ్తోనే చెప్పాడు. సో అక్కడ అవినాష్ పాయింట్ రేజ్ చేశాడు అనమాట. తను తప్పు చేశాడు, ఓకే నేను కూడా తప్పు చేశాను, మరి నన్నే ఎందుకు తీసేసావు, నిఖిల్ ఎందుకు తీయలేదు? సో దీనికి సమాధానం ప్రేరణ దగ్గర ప్రాపర్ గా లేదు. తను ఏమంటది, నిఖిల్ తీసి కట్టేశాడు కదా, అంటే తీసేసి తనంతా తానే రియలైజ్ అయిపోయి మళ్ళీ నువ్వు వచ్చే లోపు నువ్వు చాలా సేపటికి వచ్చావు కదా, అంటే నువ్వు గివ్ అప్ ఇచ్చేసి బయటకు కూడా వెళ్ళిపోయావు. బుక్ లో పెట్టిన రూల్ ప్రకారము ఇది ఎప్పుడైతే నడుముకి ఇప్పకూడదని కండిషన్ రాశారు కదా, నువ్వు ఆ కండిషన్ ని
దాటేసి బయటకు వెళ్ళిపోయావు, సో అందుకని నిన్ను అంటే అఫీషియల్ గా ఉన్న రూల్ ప్రకారం నిన్ను తీసేయాల్సి వచ్చింది అని తను చెప్తుంది అనమాట. సో అక్కడ బెల్ కొట్టేసినప్పుడు ప్రతి టాస్క్ లో కూడా ఎవరైనా ఒక టాస్క్ ఆడేసి బెల్ కొట్టేసి బయటకు వచ్చాడంటే ఆ టాస్క్ అయిపోయినట్టే, హీఈస్ అవుట్ ఆఫ్ ది టాస్క్, అంతే సింపుల్. సో అలాంటప్పుడు ఇద్దరివి కూడా ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కాబట్టి ఇద్దరిని తీసేయాలని నేనంట. అక్కడ నిఖిల్ ఫస్ట్ తీసేస్తానని చెప్పి తర్వాత వచ్చి అవినాష్ని తీసేస్తానని చెప్పి ఆ తర్వాత అవినాష్ ఎంత ఆర్గ్యుమెంట్ చేసింది, లేదు బిగ్ బాస్ అవినాష్ని తీసేయండి ఇంకంతా అయిపోయింది అని చెప్పేసరికి బిగ్ బాస్ ఏం చేశారు, అవినాష్ అవుట్ ఆఫ్ టాస్క్ అని పెట్టేశారు అనమాట. సో ఇది జరిగింది. ఇంత లాట్ ఆఫ్ యాక్చువల్లీ ప్రేరణ కూడా కన్ఫ్యూజ్ అయ్యింది. అక్కడ బయాస్డ్ అంటే బయాస్డ్ గా ఆలోచించే సిచ్యువేషన్ కాదు, బట్ ఎలాంటి డెసిషన్ తీసుకోవాలో అర్థం కాలేదు. కానీ అంతమంది చెప్తున్నప్పుడు కూడా కొంచెం వైజ్ గా ఆలోచించి ఇద్దరిని కలిపి తీసేద్దాం అనుకుంటున్నాను బిగ్ బాస్ అని చెప్తే ఆయన ఇంకొకటి ఏదన్నా చెప్పేవారేమో అని నాకు అనిపించింది. సో ఇదంటే జరిగింది టోటల్ గా లైవ్ లో. మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇక్కడ ఎవరికి అన్యాయం జరిగింది అనిపించింది, అవినాష్కి అన్యాయం జరిగిందా లేదంటే ప్రేరణ సరైన డెసిషన్ తీసుకుంది అనిపించిందా, మీకు ఏమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో అంతా నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఓకే, బై బై.